సార్ నా గురించి ఆలోచించి చెప్పరాదు బిడ్డ. సరే అండి, మీకోసం ఒకసారి రావతో మాట్లాడతా. నా మాట కూడా వినలేదంటే నన్ను ఏమనొద్దు మరి. సరే జానకి, ట్యాంక్ దగ్గర ఉంటాడు అన్నావు కదా, పోయి మాట్లాడిపో. సరే ఆంటీ, మీరు కూడా రండి. మిమ్మల్ని ఇంటికాడ నుంచి రాఘవ దగ్గరికి వెళ్తా. ఏంటి రాఘవ, ఎప్పుడు చూసినా ఈ చెట్టు కింద ట్యాంక్ దగ్గర కూర్చుంటావు? నీకు బోర్ కొట్టదా? జనాల మధ్యలో ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి ఒంటరి ట్యాంక్ దగ్గర కూర్చుంటాను. అవునా? అందుకేనా పొద్దున మీ అమ్మతో గొడవపడి ఇక్కడికి వచ్చేసినావు? మా అమ్మతో గొడవపడ్డ విషయం నీకు తెలిసిందంటే మళ్ళీ మా అమ్మను మీరిద్దరు కలిసి మాట్లాడుతున్నారా ఏంది? లేదు రాఘవ, ఇంతకుముందు ఆంటీ ఇంటికి వచ్చి మాట్లాడింది, నీ గురించి చాలా బాధపడుతుంది. జానకి, ఇప్పుడు నువ్వు మళ్ళీ మా అమ్మ గురించి నా దగ్గర మాట్లాడిన కథ మాత్రం ఇప్పుడు నేను మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వెళ్ళిపోయా. ఏంటి రాఘవ, నువ్వు ఎప్పుడు చెప్పింది వినవా? అసలు అర్థమే చేసుకోవాలి. అక్కడ మీ అమ్మ బాధపడుతుంది. జానకి, ఇక నువ్వే నాకు చెప్పాలి. నువ్వు వాళ్ళని అర్థం చేసుకున్నావు అని చెప్పేసి నేను అందరిని అర్థం